తంబేపించుకుంటున్నారు. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకేంటి ప్రాబ్లం నీకు? అలాంటిది ఇక్కడ మార్పు అనేటటువంటిది అనివార్యం ఎన్నికల్లో. ఇప్పుడు నన్ను అడిగితే అనేటటువంటి దాంట్లో ఇందులో దాదాపుగా 30-40 లక్షలు మిస్ అయ్యారు అంటున్నా నేను. అంతేనా? 30-40 లక్షల మంది తప్పించుకున్నారు. మరి అక్కడ ఓట్లని వదిలేసుకుని ఇక్కడ చూస్ చేసుకున్నారా, లేదా 2 చోట్ల చేసుకున్నారా అనేది మాత్రం అర్థం కాదు. అంటే తెలిసి తప్పించుకున్నారా, తెలియక ఓట్లు తెలిసినే తప్పించుకున్నట్టు వాళ్ళు. ఎందుకంటే ఎలక్షన్ దాంట్లో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఉంచుకున్నారు కదా ఇక్కడ కానీ అక్కడ కానీ, తెలియదుగా వాళ్ళకి. కాబట్టి తెలిసినే జరిగింది ఇది. కాకపోతే తేలాల్సిందల్లా అక్కడన్నా తగ్గాలి కదా తెలంగాణ. కానీ ఎక్కువగా ఈ జిల్లాల్లో 5 జిల్లాలు కర్నూలు, కడప, నెల్లూరు, అనంతపురం, అలాగే ఇటు విశాఖపట్నం ఇక్కడే ఎక్కువ ఎందుకు జరిగింది? మరి మిగిలిన జిల్లాల్లో బాగానే ఉంది కదా, అంటే బార్డర్. వీళ్ళు రాసిన వార్త అంతేనా? అది మిగతా చోట్ల కూడా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా మీకు, అవతల రాష్ట్రంలోనూ ఓటు ఉన్నాయి, యువతల రాష్ట్రంలోనూ తీపిచ్చుకున్నాయి. అంటే ఇక్కడే ఎక్కువ తొలగించబడ్డాయి ఓట్లు ఈ జిల్లాల్లో. అంటే ఇక్కడే డబుల్ ఎంట్రీలు జరిగినాయి. ఇక్కడే కాదు, పక్క రాష్ట్రాల వాళ్ళకి ఇక్కడ ఓట్లు తీపిచ్చారు. ఆ డబుల్ ఎంట్రీ అయ్యి ఇవన్నీ కూడా పక్క రాష్ట్రం కాబట్టి తీసేశారు. మనుషులు లేరు అక్కడ. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఒక్క కార్యకర్తల ఇల్లు 25,000, 50,000 లెక్కేస్తాడు. ఆ ఇళ్ళకి లింక్ చేస్తూ అవతల రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లతో ఓట్లు తీపిస్తారు. ఐడీలన్నీ నేను చెప్పాను కదా, బ్రోకర్లు ఉంటారు దీనికి. 500 మంది ఉన్నాడు ఒకడు, 1000 మంది ఉన్నాడు ఒకడు, ఇట్లాగా. అలాంటిది ఇది. సార్ ఒకటి సర్ర ప్రక్రియ అనేది చాలా కాలం తర్వాత ఇప్పుడు